గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారు చేసిన అధ్యయన విషయాల పట్ల దృష్టి కేంద్రీకరిద్దాం. ప్రజెంట్ శాస్త్రవేత్త బిని అనేటువంటి శాస్త్రవేత్త ప్రజ్ఞామాపన ఉద్యమపిత. ప్రజ్ఞామాపనానికి ఉద్యమపిత ఎవరు అంటే బిని. నెక్స్ట్ విలియం వూంట్. విలియం వూంట్ వచ్చేసి సంరచనాత్మకవాదానికి మూలపురుషుడు. నెక్స్ట్ రూసో ప్రకృతివాదానికి సంబంధించినటువంటి వ్యక్తి. విలియం జేమ్స్ కార్యాకరణవాదానికి సంబంధించిన అధ్యయనం చేయడం జరిగింది. టర్మన్ వచ్చేసి స్టాన్ఫర్డ్ బినే అనేటువంటి మాపనిని తయారు చేయడం జరిగింది. ఇది ప్రజ్ఞామాపని. నెక్స్ట్ వేస్లర్ మాపనులు, తన పేరుతోనే మాపనులు తయారు చేశాడు. నెక్స్ట్ మాంటిస్సోరీ విద్యా విధానంను ఫాలో అయినటువంటి వ్యక్తి మాంటిస్సోరీ. కర్ట్ లెవిన్ అనేటువంటిది క్షేత్ర సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. కర్ట్ లెవిన్ క్షేత్ర సిద్ధాంతము. రోషాక్ శిరామరకల పరీక్షలను అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతంను అధ్యయనం చేయడం జరిగింది. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికవాదాన్ని అధ్యయనం చేశారు. ప్రోబెల్ కిండర్ గార్డెన్ను అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ ఎబ్బింగ్హాస్ స్మృతి విస్మృతి అభ్యసనంపై పరిశోధనలు చేశారు. బార్ట్లెట్ స్మృతి పునఃస్మరణపై అధ్యయనం చేశాడు. స్మృతి పునఃస్మరణ అంటే బార్ట్లెట్ రావాలి, స్మృతి విస్మృతి అన్నప్పుడు ఎబ్బింగ్హాస్ చెప్పాలి మనం. నెక్స్ట్ జేఎఫ్ హెర్బార్ట్ శాస్త్రీయ బోధనా పద్ధతుల్లో మనకు లెసన్ ప్లాన్లో విధానం ఫాలో అవుతాం కదా, PPAGAR అని ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అవి 6 పాయింట్స్. అవి మళ్ళీ మనం ఇంకో రోజు తెలుసుకుందాం. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే పరిసరవాదాన్ని ప్రచారం చేశాడు. జాన్ డ్యూయి కార్యాకరణ మనోవిజ్ఞాన శాస్త్రము. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళ పేరు అనగానే ఆ అధ్యయనం చేసిన అంశంతో పాటు వాళ్ళ గ్రంథాన్ని బాగా మతి తెచ్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మన మెమరీ బాగా ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు. నెక్స్ట్ ఆల్పోర్ట్ మూర్తిమత్వ సిద్ధాంతంను చేయడం జరిగింది. జీన్ ఫియాజే బుద్ధి వికాస సిద్ధాంతం, దీన్ని మనము సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ మెక్లీల్యాండ్ వచ్చేసి సాధన ప్రేరణ గురించి పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టు పద్ధతి మీద అధ్యయనం చేయడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదానికి సంబంధించినటువంటి వ్యక్తి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎక్కడ అధ్యయనం చేశాడంటే మనోవిశ్లేషణను అధ్యయనం చేశాడు. కోహ్లర్ అనేటువంటి వ్యక్తి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం మీద అధ్యయనం చేశాడు. హాల్ ఉత్సుకత హ్రసన సిద్ధాంతం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి హాల్. కర్ట్ కఫ్కా గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి వ్యక్తి. జాన్ లాకే సంసర్గవాదము. బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనం బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ పెస్టాలజీ నూతన విద్యా బోధనా పద్ధతులు. పెస్టాలజీ అంటే నూతన విద్యా బోధనా పద్ధతులు. ఈపి టోల్మన్ సైన్ అభ్యసనము అంటే దీన్ని సంకేత సిద్ధాంతం అని కూడా మనం. టోల్మన్ సంకేత సిద్ధాంతం, సైన్ సిద్ధాంతం అన్నా సంకేత సిద్ధాంతం అన్నా ఒకటే. నెక్స్ట్ హాన్ ఐసెంక్ మూర్తిమత్వ సిద్ధాంతంపై పరిశోధనలు చేశాడు. నెక్స్ట్ రెమాండ్ డి కాటిల్ లక్షణాంశ సిద్ధాంతాల పట్ల పరిశోధనలు చేశాడు. స్టాన్లీ హాల్ వచ్చేసి శిశు అధ్యయన పద్ధతులు. ఇందాక మనం చెప్పుకున్నాం స్టాన్లీ హాల్ అని
అక్కడ ఉత్సుకత హ్రసన సిద్ధాంతం చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ శిశు అధ్యయన పద్ధతులు కూడా చెప్తున్నాం. ఈయనవి 2 మతి పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఈఎల్ థారండైక్ యత్నదోష సిద్ధాంతము. థారండైక్ యత్నదోష సిద్ధాంతము. జేబి వాట్సన్ ప్రవర్తన సిద్ధాంతము. నెక్స్ట్ కార్ల్ యంగ్ మూర్తిమత్వ సిద్ధాంతము. ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారు అధ్యయనం చేసినటువంటి అంశాలు. ఈ అంశాలు మనకు చాలా ముఖ్యమైనవి. దీనికి రిలేటెడ్గా కూడా కొన్ని బిట్స్ అడగడానికి వస్తాయి కాబట్టి వీటిని ఇంతకుముందు చెప్పినటువంటి గ్రంథాలను వీలైనంత వరకు బాగా నంబర్ ఆఫ్ టైమ్స్ విని బాగా నేర్చుకోండి బ్రదర్. టయాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.